మలేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. జోహోర్లో పులాయ్ నదిలో కూలినటువంటి ఈ పోలీస్ హెలికాప్టర్ను ఇప్పటికే సహాయక చర్యల ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాదంలో 2 సీనియర్ అధికారులు సహా 5గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ కూలినట్లుగా తెలుస్తోంది. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. హెలికాప్టర్ ఆ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా నీళ్లలో పడిపోయింది. ఈ సమయంలో ఇద్దరికి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర గాయాలవడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. 2 సీనియర్ అధికారులు సహా మొత్తం 5గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఇప్పుడు ప్రస్తుతం హెలికాప్టర్ను కూడా బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే సమస్య ఎక్కడొచ్చింది, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. శిల్ప ఉన్నారు మా ప్రతినిధి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రమాదానికి సంబంధించి, అసలు ఏం జరిగింది? శిల్ప, ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా అందులో విమానం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా నదిలో పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. మాక్ డ్రిల్ ఏదైతే అణుకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నది అక్కడ వాటికి సంబంధించినటువంటి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దానికి సంబంధించి మలేషియాకు చెందినటువంటి ఎయిర్ బేస్ AS 355N సంబంధించినటువంటి హెలికాప్టర్ నదిలో పడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వెంటనే రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగి వెంటనే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీశారు. కానీ అందులో ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. ప్రధానంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అనుభద్రత ఏ విధంగా ఉంది దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. జనరల్ గా మాక్ డ్రిల్ అనేది దేశ భద్రత ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ప్రమాదాలు వచ్చినా ఏదైనా యుద్ధాలు వచ్చినా కూడా వాటిని మనం ఎలా ఎదుర్కోవాలని కూడా ముందస్తుగానే ఒక మాక్ డ్రిల్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు దేశ భద్రత కోసం. అందులో భాగంగా మలేషియాకు చెందినటువంటి హెలికాప్టర్ అందులో దాదాపు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణం అనుకూలించకపోవడం లేకుంటే అక్కడ ముందుగా ఉన్నటువంటి కనిపించకపోవడం వల్ల అది ప్రమాదవశాత్తు నదిలో పడిపోయినట్టు కూడా హెలికాప్టర్ నదిలో పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగి వెంటనే పైలట్ తో సహా 4గురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే అందులో ఇద్దరి పరిస్థితి అయితే కొంచెం సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పౌర విమానయాన శాఖ అధికారికంగా స్పందించింది. మాక్ డ్రిల్ నిర్వహించాం. మాక్ డ్రిల్ లో భాగంగా ఇది జరిగిందంటూ కూడా మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ తో కలిసి నిర్వహిస్తున్న మిత్సతం 2025కు సంబంధించినటువంటి బహుళ దేశాల దేశ భద్రత ఏ విధంగా ఉంటుంది, అనుభద్రత ఏ విధంగా ఉంటుంది ఇందులో భాగంగా నిర్వహించారు. మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగానే ఈ విధంగా జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు మొత్తం కూడా 5గురు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు పైలట్ కాకుండా మొత్తం కూడా ఇంకో 4గురు ఉన్నతాధికారులు ఉన్నారు. అందులో పైలట్ తో పాటు అందరిని కూడా బయటకు వెనుక తీశారు. కానీ అందులో ఇద్దరి పరిస్థితి ఎక్కువగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. కానీ కొంచెం క్లిష్టంగా ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద మాక్ డ్రిల్ లో భాగంగా ఇది హెలికాప్టర్ కుప్పకూలినట్టు కూడా తెలుస్తుంది. జోహర్లోని పూలై నదిలో అది కుప్పకూలినట్టు కూడా తెలిసింది. ప్రమాదంలో ఇద్దరు కూడా కొంచెం విషమంగా ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన విమానయాన శాఖ కూడా స్పందించింది. బహుళ దేశాలు అంటే మొత్తం దేశాలకు సంబంధించినటువంటి భద్రతలో భాగంగా ఇది జరిగినట్టు కూడా ఇందులో ప్రధానంగా మలేషియాతో పాటు మిగతా దేశాలు సింగపూర్, థాయిలాండ్ లో కలిసి అన్నిటి దేశాలకు సంబంధించినటువంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఇప్పటికే విమానయాన శాఖ స్పందించింది. దీనిపైన నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాం, ఖచ్చితంగా కాపాడుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద ఈ పులాయ్ నదిలో ఈ హెలికాప్టర్ కూలిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తం 5గురు ఉన్నారు. అందులో ఇద్దరికి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక మాక్ డ్రిల్ సమయంలో ఈ హెలికాప్టర్ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మలేషియా పౌర విమానయాన శాఖ దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలిపింది. మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్లు మిత్సతోమ్ 2025 పేరుతో ఒక బహుపాక్షిక అణు భద్రతా పరిశోధన
మాక్ డ్రిల్కు సంబంధించి చేస్తున్నాయి. ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా దేశాలకు చెందినటువంటి బృందాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందినటువంటి ఎయిర్ బస్ AS 355N హెలికాప్టర్ బయలుదేరి వచ్చింది. అయితే ఇది గెలాంగ్ పటాలోని ఒక మలేషియా మారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ MMEA జెట్టి సమీపంలో వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురై నదిలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. పైలట్తో సహా మొత్తం 5గురిని రెస్క్యూ ఆపరేషన్లో వారు సేవ్ చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సినిమాల్లో ఎలా అయితే ఎంత డ్రామాటిక్గా జరుగుతుందో అలాంటి ఒక యాక్సిడెంట్ని మనం చూస్తున్నాం. అయితే ఏ లోపంతో కూలిపోయింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సహజంగానే హెలికాప్టర్స్కి వెదర్ కండిషన్స్ చాలా అనుకూలంగా ఉండాలి. వెదర్ కండిషన్స్ కనుక కొంచెం హార్ష్గా ఉన్నట్లయితే సహజంగా హెలికాప్టర్స్ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే విండ్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెలికాప్టర్స్కి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అలాంటి ఒక ప్రమాదం జరిగి ఉండొచ్చేమో అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.